హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి స్పెషల్ టేస్టీ కర్రీ వచ్చేసి మ్యాంగో అండ్ ఫ్రాన్స్ కర్రీ. మ్యాంగో అనగానే మనం పప్పు మ్యాంగో లేదంటే పచ్చళ్ళు ఇవి ట్రై చేస్తాం తప్ప మ్యాంగో అండ్ ఫ్రాన్స్ ఎప్పుడైనా ట్రై చేశారా ఫ్రెండ్స్? ఈరోజైతే నేను ఈ స్పెషల్ కర్రీ ట్రై చేసి చూపించేస్తాను. ప్రాసెస్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. మ్యాంగో అండ్ ఫ్రాన్స్ కర్రీలోకి ముందుగా 1 ఆనియన్, 2 టొమాటోస్, పచ్చిమిర్చి అయితే ఎక్కువ కావాలి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి తీసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ మ్యాంగో బాగా పుల్లగా ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మ్యాంగోని ఇలా పీసెస్లా కాకుండా తురుముకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్ చూసేద్దాం. ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్ హీట్ ఎక్కిన వెంటనే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఆయిల్ హీట్ ఎక్కగానే మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ వేసుకుని బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన వాటిలో టమాటోస్ అండ్ పచ్చిమిర్చి అయితే 5 or 6 పడతాయి. పుల్లగా ఉంటుంది కాబట్టి మామిడికాయ కారం ఎక్కువగా వేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా టొమాటోస్ కూడా మగ్గిన వెంటనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రొయ్యల్ని క్లీన్ చేసుకుని మొత్తం రొయ్యలన్నీ కూడా వేసుకుని వేయించుకోవాలి. రొయ్యలు కూడా కొంచెం వేగి వాటిలోంచి వాటర్ బయటకు వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుని బాగా వేయించాలి. ఇలా వేయిస్తున్నప్పుడు ఆయిల్ అనేది బయటికి రావాలి ఫ్రెండ్స్. ఇలా ఎప్పుడైతే ఆయిల్ బయటకు వచ్చిందో అవి బాగా వేగినాయి అని అర్థం. ఇలా ఆయిల్ బయటకు వచ్చేటప్పుడు మనం సరిపడినంత వాటర్ పోసుకోవాలి. వీటిలో వాటర్ అయితే మాత్రం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేయండి. ఇంకా వేరే మనం చింతపండు అది యూజ్ చేయం కనుక 1 గ్లాస్ వాటర్ పడుతుంది. వాటర్ వేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి మీడియం మంటపై ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన దీంట్లో మనం ముందుగా తరిగి పెట్టుకున్న మ్యాంగో పల్ప్ ఉంది కదా, మొత్తం తురుము అంతా కూడా ఈ కర్రీలో వేసేసుకోవాలి. ఈ కర్రీలో మొత్తం ఈ తురుము అంతా కూడా కలిసేలా మొత్తం కర్రీని కలుపుతూ ఉండాలి. ఒక 5 మినిట్స్ అలా కలుపుకున్న తర్వాత లాస్ట్గా కరివేపాకు మరియు కొత్తిమీర, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవడమే ఫ్రెండ్స్. కర్రీ అయితే రెడీ అయిపోయింది. సాల్ట్ కూడా కొంచెం ఎక్కువ పడుతుంది. పుల్లగా ఉండడం వల్ల మామిడికాయ పుల్లగా కారంగా అన్నీ సరిపడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. వెళ్తూ ఒక్క చిన్న లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. అది నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. బాయ్ ఫ్రెండ్స్.